విద్వాన్ ఏకాంస్ ఇద్దరూ అన్నదమ్ములు. అయితే వీళ్ళిద్దరి స్వభావాలు భిన్నం. పెద్దోడైన విద్వాన్ ఎంతో తెలివైనవాడు, లాజిక్తో ఆలోచించేవాడు. మరి చిన్నోడైన ఏకాంస్, అతనికి సాహసాలంటే ప్రాణం. కొత్తగా ఏదైనా తెలుసుకోవాలని, అన్వేషణ చేయాలని ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. ఒకరోజు వేసవి సెలవుల్లో వాళ్ల తాతగారి పాతగదిని శుభ్రం చేస్తుండగా ఏకాంస్ ఒక పొడిగిరిన పాతబుట్టను కనుగొన్నాడు. లోపల చూస్తే ఒక పాత మ్యాప్ కనిపించింది. దానిపైన ఓ చిన్న గమనిక. నా మనవలైన మీ ఇద్దరూ ఓ జ్ఞాపకాలు వెలుగునిచ్చే చోటికి వెళ్ళండి, అక్కడ మీకు నిజమైన సంపద దొరుకుతుంది అని ఉంది గమనికలో. అప్పుడు ఏకాంస్ ఆనందంతో ఊగిపోయాడు. ఓహో, ఖజానా వేట! వెంటనే వెళ్ళాలి అని అప్పుడు ఏకాంస్ అన్నాడు. వాళ్లు వెంటనే బైక్లెక్కి అక్కడికి వెళ్లారు. చెట్టు వద్ద వెతుకుతుండగా ఒక ప్రత్యేకమైన రాయి కనిపించింది. దాన్ని పక్కకు తొలగించగా భూమిలో ఒక చిన్న మెటల్ బాక్స్ కనబడింది. ఏకాంస్ చకచకా బాక్స్ తెరిచాడు. కాని అందులో బంగారం లేదా నాణేలు లేవు. ఉండేవి పాత లేఖలు, ఫోటోలు, ఒక దినచర్య పుస్తకం, డైరీ. విద్వాన్ డైరీను తీసుకుని చదవసాగాడు. అందులో వారి తాతగారి బాల్యపు జ్ఞాపకాలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, కుటుంబం కోసం అనుభవించిన ప్రేమ అన్నీ రాసి ఉన్నాయి. ఏకాంస్ నిస్సహాయంగా అనుకున్నాడు. షీ, నేను బంగారం అనుకున్నా, కాని ఇది. అప్పుడు విద్వాన్ చిరునవ్వు చిందించాడు. ఏకాంస్, ఇది నిజమైన ఖజానా. బంగారం కంటే విలువైనది. తాతగారు మనకోసం తమ జ్ఞాపకాలను, అనుభవాలను వదిలేశారు. ఆ రోజు వాళ్ళిద్దరూ ఓ విషయం తెలుసుకున్నారు. నిజమైన సంపద బంగారంలో కాదు, జ్ఞాపకాలలో, అనుభవాలలో, ప్రేమలో ఉంటుంది. మీరు కూడా ఇటువంటి కార్టూన్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే జాయిన్ అవ్వండి మన విద్వాన్ సొల్యూషన్లో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన పేజ్ని ఫాలో అవ్వండి.